గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మిరాయ్ సో మొత్తం కూడా పాజిటివ్ టాకే వినిపిస్తుంది. ఇండస్ట్రీ నుంచి కూడా పాజిటివ్ ట్వీట్స్ వేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆర్జీవి బాహుబలి తర్వాత అంత యునామినస్గా నేను ఇండస్ట్రీ హిట్ అని టాక్ వినిపిస్తున్న మూవీ మిరాయి హాలీవుడ్ స్టాండర్డ్స్లో అని చెప్పేసి ట్వీట్ చేశారు. అండ్ ఇంకా చూసిన ప్రేక్షకులు కూడా ప్రతి ఎలిమెంటు చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మనతో పాటు సినీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. మాట్లాడదాం, మూవీ ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అనేంద్ర. సో ఎలా అనిపించింది మిరాయ్? అదే చాలా బాగుంది. అయితే ఇందాక నువ్వు ఆర్జీవి యునానిమస్గా బాహుబలి తర్వాత యునానిమస్గా హిట్ టాక్ వచ్చిన సినిమా అని చెప్పి నువ్వు చెప్పావు కదా. యాక్చువల్గా బాహుబలి సినిమాకి ఇనీషియల్గా యునానిమస్ హిట్ టాక్ రాలేదు, బాగా డివైడెడ్ టాక్. ఇంకా చెప్పాలంటే మొదటి రోజు లేదంటే మరుసటి రోజు వరకు అది డిజాస్టర్ అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు, మీమ్స్ చేశారు. కానీ ఈ సినిమా వరకు అంత యునానిమస్గా కూడా అందరూ యునానిమస్గా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాని 50 కోట్ల పరిమిత బడ్జెట్లో తీయడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పాలి. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు హరిహర వీరమల్ల కావచ్చు, ఇంకా రిలీజ్ కావాల్సిన విశ్వంబర సినిమాకి సంబంధించిన అప్పట్లో టీజర్ కావచ్చు, ఇవన్నీ గ్రాఫిక్స్ పరంగా బాగా ట్రోలింగ్కి గురయ్యాయి కదా. కానీ ఈ సినిమాకి మరి అసలు ఎక్కడ కూడా గ్రాఫిక్స్ పరంగా వంక పెట్టడానికి వీలు లేకుండా అద్భుతంగా ఉంది. సో ఇందులో కూడా మరి శ్రియా సరన్ ఉంది, జగత్ బాబు ఉన్నాడు, మలయాళం నుంచి జయరామ్ ఉన్నాడు. ఇలా ఇంతమంది పెట్టుకొని కూడా ఎక్కడ కూడా బడ్జెట్ క్రాస్ అవ్వకుండా 50 కోట్ల పరిమితి బడ్జెట్లో తీయడం వల్ల ఈ సినిమాకి అతిపెద్ద విజయంగా మనం చెప్పొచ్చు. రిలీజ్కి ముందే. ఓకే, రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి చాలా క్రూషియల్ ఫిల్మ్ ఇది. నీకు చూస్తే ధమాకా తర్వాత వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో సహా చాలా సినిమాలు బాగా డిసప్పాయింట్ చేసాయి. అందువల్ల పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ సినిమా చాలా కీలకం. ఇప్పుడు ఈ సినిమా విజయంతో మళ్ళీ వాళ్ళు ఏదైతే వరుసగా తక్కువ టైంలో 100 సినిమాలు చేయాలనే టార్గెట్ తోటి వచ్చామని చెప్పి ఆయన విశ్వప్రసాద్ గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సినిమా వాళ్ళకి చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు, చాలా పెద్ద విజయం సాధించే సినిమాగా కూడా చెప్పొచ్చు. ఓకే, కానీ ఏంటంటారు ఇంత బాగా వర్కౌట్ అవడానికి, అంత తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ రావడానికి ఏంటి కారణం? పెద్ద సినిమాలకి భారీ బడ్జెట్లు 100 కోట్లు పెడుతున్నా కానీ ఆ విఎఫ్ఎక్స్ విషయంలో, కంటెంట్ విషయంలో స్టార్ హీరోస్ ఉన్నా కానీ వర్కౌట్ అవ్వకపోవడం, ట్రోలింగ్కి గురవడం, డిజాస్టర్లు అవ్వడం, ఇదంతా ఎందుకు జరుగుతుంది? చిన్న సినిమాలకి ఇట్లా ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు? ఈ మిరాయికి సంబంధించి ఎలా వర్కౌట్ అయిందని ఒక మిరకిల్ లాగా జరిగిందని మనం చెప్పొచ్చు. దానికి కారణం ఏమైండొచ్చు అంటే ఈ సినిమా డైరెక్టర్ బేసిక్గా సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి కూడా ఆయన సినిమాటోగ్రఫీ కార్తీక్ ఘట్టమని అని తనే సినిమాటోగ్రఫీ చేశాడు. అంటే జనరల్గా సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అయిన తర్వాత సినిమాటోగ్రఫీ వేరే వాళ్ళకి అప్ చెప్తుంటారు, బర్డెన్ అయిపోద్ది అని చెప్పి. కానీ ఇందులో క్రెడిట్స్లో చూపించిన మేరకు మనకి సినిమాటోగ్రఫీ కూడా అతనే చేశాడు. ఓకే, సినిమాటోగ్రఫీ అనేది ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ అంటే అన్నిటి మీద కొంచెం పట్టు ఉండాలి కదా, ఎడిటింగ్ గురించి కానీ గ్రాఫిక్స్ వీటన్నిటి మీద పట్టు ఉండాలి. కాబట్టి అది ఈ సినిమాకి గ్రాఫిక్స్ పరంగా ఎక్కడ వంక పెట్టడానికి వీలు లేకుండా ఎంత అద్భుతంగా రావడానికి కారణం అని మనం భావించవచ్చు. పైగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేసిక్గా సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వచ్చిన ఇది కాబట్టి, వాళ్ళు బేసిక్గా సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పర్టైజ్ కూడా దీనికి హెల్ప్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఇంకా ఎస్పెషల్లీ తేజ సజ్జా తన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ యాక్టింగ్ కానీ, సో వీటి గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఈ సినిమా ఇంకో మెట్టు ఎక్కాడని మనం చెప్పొచ్చు. హనుమాన్ సినిమాతో వచ్చిన స్టార్డమ్ని నిజానికి మనం ఆ కుర్రాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే హనుమాన్ సినిమా సక్సెస్ అయిన తర్వాత అతనికి చాలా ఆఫర్లు వచ్చి ఉంటాయి, కానీ అవేమి చేయకుండా జాగ్రత్తగా ఉండిపోయి కథాకథనాల గురించి శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని చేయడం అనేది ఇప్పుడు అతనికి ప్లస్ అయింది. ఏదైతే అతన్ని ఈ మధ్య సూపర్ హీరో అని చెప్పి అంటున్నారో హనుమాన్ తర్వాత నుంచి, దానికి పూర్తి న్యాయం జరిగిందని మనం చెప్పొచ్చు. అంటే అంతకుముందు ఎవరైనా ఏంటి ఒక సినిమా హిట్ అవ్వడంతో సూపర్ హీరో అని పిలిపించుకుంటారు ఎవరైనా అని చెప్పి ఏదైనా విమర్శలు వచ్చి ఉంటే, ఈ సినిమా చూసిన తర్వాత ఈ డిజర్వ్స్ దట్ టైటిల్, సూపర్ హీరో అనే టైటిల్గా ఆ కుర్రాడు అర్హుడే అని అంటారనమాట. ఆ విధంగా మనం తేజ సజ్జాకి ఈ సినిమా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు చెప్పినట్టు
నిజంగా హనుమాన్ తర్వాత మంచి డైరెక్టర్స్ ఆఫర్స్ వచ్చి చాలా ఉండొచ్చు, వచ్చి ఉంటాయి కదా. వచ్చి ఉండొచ్చు. మ్మ్. కానీ కార్తీక్ ఘట్టంనేని బిఫోర్ ఈగల్ మ్మ్. అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. అవును, అవును. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ముందు తేజ నమ్మాలి. అది బిలీవ్ చేయడం అనేది మ్మ్. నిజంగా కరెక్టే. అవును. Yes. ఆ కార్తీక్ ఘట్టమనేని ఫస్ట్ ఇంతకు ముందు సినిమా నిఖిల్తో కూడా ఉంటుంది, సూర్య అది వర్సెస్ concept సూర్య. బాగుంటుంది. మ్మ్. అది కూడా కమర్షియల్గా జస్ట్ గట్టెక్కిన సినిమాగా మనం చెప్పొచ్చు. మ్మ్. అలాగే అతని ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఇతను హనుమాన్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ సినిమా కోసం ఉండడం అనేది నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. నమ్మాడు ఆ కథని, తేజ సజ్జా నమ్మడాన్ని మనం మెచ్చుకోవాలి. ఓకే. ఆ ట్రైన్ సీక్వెన్స్ సంబంధించి మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు, చాలా రిస్క్ చేశాడని చెప్పేసి. సో అట్లా బాగా రిస్క్ చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ట్రైన్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది? అదే అంటే కొన్ని డెఫినెట్గా కొన్ని సీన్స్ ఇంకా బాగా తీసుంటే బాగుండేది అని చెప్పి అనిపిస్తుంది. Okay. ముఖ్యంగా క్లైమాక్స్లో కూడా ఇంకా ఎఫెక్టివ్గా హనుమాన్ రేంజ్లో ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అక్కడ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే. అలాగే మంచు మనోజ్కి సంబంధించిన ఏదైతే అంటే డివైన్ పవర్ వెర్సెస్ ఇది ఈవిల్ పవర్ లాగా చూపించే దగ్గర ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బాగుండేది మనం అనిపిస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం మనం ఇందాక మనం చెప్పుకున్నాం బడ్జెట్ గురించి. మరి 50 కోట్ల బడ్జెట్లో ఎన్ని మళ్ళీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, బడ్జెట్ కూడా మించిపోద్ది. కాబట్టి అటువంటి వాటిని కొంచెం మినహాయిస్తే ఓవరాల్గా సినిమా, ముఖ్యంగా నిడివి, ఇది దాదాపుగా 2 గంటల 42 నిమిషాలు నిడివి ఉన్న సినిమా. ఇది నిడివి పరంగా ఒక 10-15 నిమిషాలు తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అంటే ఇప్పటికే సాంగ్ తీసినట్టున్నా అది చూడు, ఆ వైబ్ అన్న సాంగ్ బాగా హిట్ అయింది. ఆ సాంగ్ సినిమాలో ఉండదు. అయితే ఆ సినిమా ప్రమోషన్కి బాగా ఉపయోగపడింది. అంటే చూడు, అది కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ముందే ఈ సాంగ్కి ప్లేస్మెంట్ లేదని చెప్పి చేయకుండా ఉండుంటే కనీసం ఆ సాంగ్కి ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలైనా ఖర్చు అయి ఉంటుంది కదా, అది కూడా మిగిలి ఉండేది. నాకు అదే అనిపించింది. ఎడిటింగ్ పరంగా కనీసం ఒక 10-15 నిమిషాలు నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదేమోనని నాకు అనిపించింది. అదొక్కటి మినహాయిస్తే మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పర్ఫార్మెన్స్లు కానీ, ఈవెన్ శ్రియా సరంద్ కూడా బెస్ట్ క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాల్లో బెస్ట్ క్యారెక్టర్. జగత్ బాబు, జయరాము, ఇలాగ అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ ఇప్పుడు గెటప్ శ్రీను అని, మన కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా, ఇటువంటి క్యారెక్టర్లని పెట్టారు. అవి అంతగా పండలేదు. అంటే అయితే కిషోర్ తిరుమలలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని నాకు అనిపించింది. చాలా న్యాచురల్గా అతని పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే వెంకటేష్ మహా డైరెక్టర్, అతను కూడా పర్ఫామ్ బాగానే చేశాడు. అంటే వాళ్ళలో కూడా నటులు ఉన్నారు అనేది నిరూపించుకున్నారు. కానీ సినిమాకి వాళ్ళ సీన్స్ పెద్దగా ప్లస్ అవ్వన్నమాట. ఓకే. సర్ప్రైజ్ ఎలిమెంట్స్, ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే లాస్ట్లో సీక్వెల్ రానాతో చేయబోతున్న విషయాన్ని ఒకటి దీనిలాగా ఉంటుంది, అదొక సర్ప్రైజ్. ఓకే. రానా ఎంట్రీ ఉంటుందా? అంటే నెక్స్ట్ సీక్వెల్ రానా ఉంటాడు అనేది రానాతోటి ఒక సీన్. ఓకే. రానా ఎంటర్ అవుతారు స్క్రీన్లో. ఓకే. రానాని చూపించి అది కూడా మంచి బాగుంటుంది. అంటే టైటిల్స్ అయిపోయి అందరూ థియేటర్లోంచి వెళ్ళిపోతుండగా పడుతుంది ఇది, అదొక సర్ప్రైజ్ లాగా. ఓకే. నాకు తెలిసి నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారేమోనని అనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి. అక్కడ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేశారు. మన కరణ్ జోహర్ వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి అక్కడ కూడా బాగా ఆడడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మైనస్ ఏదైనా చెప్పాలంటే డైలాగ్స్ కొంచెం కృతకంగా ఉన్నట్టు అనిపిస్తాయి. అంత యాప్ట్గా లేవేమో అని అనిపిస్తాయి. ఎవరో కరణ్ ఏదో పేరు ఉంది, అతని డైలాగ్స్ అంతకుముందు ఈగిల్ సినిమాలో కూడా ఏదో ఒక కొత్తదనం అన్నట్టు చాలా ఇదిగా పదప్రయోగాలు కొత్తగా చేసినట్టు ఉంటాయి. ఇందులో కూడా అలా కొంత మరీ అంత కాదు కానీ, ఈగిల్ అంత కాదు కానీ ఇందులో కూడా కొంచెం డైలాగ్స్ పరంగా కూడా ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. మంచు మనోజ్ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది? మంచు మనోజ్ ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఓకే. ఇంకా భైరవ్ నాకు అంత అనిపించలేదు, ఆయన బాగా చేసినప్పటికి కూడా అంత కమ్బ్యాక్ అనేలాగా లేదు నాకు. అనిపించలేదు. ఇది ఇంకా మంచు మనోజ్కి ఒక ప్రాపర్ లాంచింగ్ ప్యాడ్ అనమాట. అంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్కి హ్యాపీగా మనం వేరే భాషల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మంచు మనోజ్ని పెట్టుకోవచ్చు. అతని పర్ఫార్మెన్స్ అంటే కొంచెం జనరల్గా ఓవర్ ది బోర్డు అలాగా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇందులో క్యారెక్టర్ తగ్గట్టు ఎక్కడ ఓవర్ అవ్వకుండా డైలాగ్ డెలివరీలో కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఎక్కడ ఓవర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అది డైరెక్టర్ తీసుకున్నాడో తర్వాత మంచు మనోజే తీసుకున్నాడో మనకు తెలియదు కానీ బాగుంది. అతనికి బెస్ట్ ఇదన్నమాట కెరీర్కి. ఇంకా
బెస్ట్ టర్నింగ్ పాయింట్ చిత్రంగా మనం చెప్పొచ్చు. ఓకే. ఫైనల్లీ రాముడు సీన్ ఎట్లా అనిపించింది? రాముడుగా ఆ స్టార్ హీరో, ఈ స్టార్ హీరో అని చెప్పేసి అంతా బయట మాట్లాడుకున్నారు. ఈవెన్ ప్రభాస్ గారి కొన్ని ఫోటోలు కొంచెం ఎడిట్ చేసి కూడా సోషల్ మీడియాలో పెట్టారు థియేటర్లో ఆయన కనిపించినట్టు. అదే సో మీకు చూసినప్పుడు అంటే ఏ హీరోనన్నా రెఫరెన్స్ తీసుకున్నారు, నెక్స్ట్ పార్ట్లో ఈ హీరోని చూపించబోతున్నారు అని ఏమైనా అనిపించిందా? నాకు ప్రభాస్ గారి వాయిస్కి ఆ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్కి ఏమైనా అలాగే కనెక్షన్ అనిపించలేదు. ఉందా? అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తోటి ప్రభాస్కు ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు వాళ్ళ ఆదిపురుష సినిమా రిలీజ్ చేశారు. ఇప్పుడు రాజాసాబ్ రాజాసాబ్, సినిమాని కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అది సినిమాకి ప్లస్ పాయింట్. పర్టికులర్గా ఈ హీరోని దృష్టిలో పెట్టుకొని రాముడికి అది చేయించారని నాకేం అనిపించలేదు. బట్ ఆ సీన్స్ బాగున్నాయి. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి హనుమాన్ సినిమాలో హనుమంతుడు ఎపిసోడ్ లాస్ట్లో ఉంటుంది. ఇందులో ఈ రాముడికి సంబంధించినవి ముందే అక్కడక్కడ ఉంటాయన్నమాట. అందువల్ల మరీ అంత గూస్ బంప్స్ అని అనిపించదు కానీ బట్ చాలా ఇంపాక్ట్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంది. అంటే చాలా బాగుందని అనుకుంటున్నాం వల్ల వెంటనే మన అబ్రప్ట్ అయిపోయింది. అంటే ఇందాకే మనం నిడివి ఎక్కువైపోయిందని చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం క్లైమాక్స్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బాగుండేది అనిపించేంత బాగుంది. సో అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఓకే. సో ఫైనల్లీ కలెక్షన్స్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అన్ని స్టేట్స్లో హనుమాన్ రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు. ఓకే. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 3.5/5. ఓ సూపర్ సూపర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.